ఒకప్పుడు ఇలాంటి ఇండస్ట్రీలో ఏదైనా వివాదం అయితే డాక్టర్ నారాయణ గారు సాల్వ్ చేస్తారు. ఇప్పుడు ఎవరు వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తారని మీరు అనుకుంటున్నారు? చిరంజీవి గారు రజనీకాంత్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఉన్నది చిరంజీవి గారు కనుక అతన్ని రజనీకాంత్ గారిని చిరంజీవి గారిని ఇంకా ఎవరైనా ఉంటే పెద్ద ప్రముఖులని పిలిపించు వాళ్ళు ఎంట్రీ అయితే మాత్రం ఈ సమస్య మాత్రం సమసిపోతుంది. అంత పెద్ద ఇదేం కాదు. వీళ్ళు కనుక చిలికి ఆహ్వానం చేసుకుంటే ఈ పిల్లలు ఎంతవరకు వెళ్ళిద్దో తెలియదు. కానీ దయచేసి సినీ ప్రముఖులైనటువంటి పెద్దలు ఎవరైనా ఉంటే కొంచెం మోహన్ బాబు గారి ఫ్యామిలీ విషయంలో కొంచెం జోక్యం చేసుకొని కొంచెం వాళ్ళ సమస్యల్ని తీరుస్తారని మరీ కోరుకుంటున్నాను. బట్ ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి అయితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు. అండ్ ఆయనే ఇలాంటి వాటికి ఏమైనా అతను హెల్ప్ చేయొచ్చు అనుకుంటున్నారా? ఎందుకు పైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా. ఇప్పుడు తరఫున మన పవన్ కళ్యాణ్ ఆయన దగ్గరికి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మోహన్ బాబు గారి నుంచి సన్నిహితంగా ఉంటారు. మంచు మనోజ్ గారు కూడా పవన్ కళ్యాణ్ అంటే మంచి అభిమానం ఉంది. సో అలాంటి టైంలో ఆయన దగ్గరికి వెళ్తే ఇలాంటి సొల్యూషన్ అంటే ఇలాంటి ప్రాబ్లంకి మంచి సొల్యూషన్ ఇస్తారు. మంచి సజెషన్ ఇస్తారు. మంచి సమస్యకు పరిష్కారం చెప్తారు. అన్ని చేస్తారు. చిరంజీవి గారే కానీ, పవన్ కళ్యాణ్ గారే కానీ, రజనీకాంత్ గారే కానీ, ఇంకా ఎవరైనా సరే పెద్ద ప్రముఖులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర కనుక ఈ విషయాలు వెళ్ళినాయి అంటే మాత్రం వాళ్ళు మాత్రం ఈ సమస్యల్ని చాలా అంటే చాలా తీర్చేసేస్తారని నేను భావిస్తున్నాను. మోహన్ బాబుని అరెస్ట్ చేస్తారా మేడం? ఎందుకు చేస్తారా? మీడియా ఏం చేస్తే కొట్టిందో అంటే కాంగ్రెస్ మంత్రులు కూడా చాలా మంది రెస్పాండ్ అయ్యారు, అరెస్ట్ చేస్తారు. ఎందుకు కొడతారు? ఎందుకు అరెస్ట్ చేస్తారు చెప్పండి. మీడియా ఎటువంటి ప్రశ్నిస్తే ఎంత హద్దు మీరితే అతను అంత ఇదే ప్రాపర్టీలోకి వెళ్ళారు, దౌడలు పలగొట్టినారు అంతే మేడం. థ్యాంక్ యూ. వాళ్ళు ఏంటి గేట్ లోపలికి ఓడిపోమన్నారు? నేను అదే చెప్పేది. గేట్ లోపలికి, గేట్ బయట ఇష్టం లేనప్పుడైతే వెళ్ళు. అతను గేట్ తీసి రమ్మంటే వెళ్ళాలా? గేట్ తీయకుండా వెళ్తావు. చాలా మందికి పేద విద్యార్థులకి చదువులు చెప్పిస్తున్నాడు. డబ్బులు తీసుకుంటున్నాడు అన్నవాడిని కొడితే నేను ప్రజలు చదువుతున్నా. చెట్టు ఏమి రాలేదు ఇక్కడ. నువ్వు మాట్లాడుతున్నావు తెగా. ఆ క్లాస్ లేకుండా, ఆ టాన్ లేకుండా చొక్క ముక్క ఏమి రాలేదు ఇక్కడ.